ఇవాళ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించబోతున్నారు. అయితే దీని మీద ఎందుకు తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేసిందేంది? ఎందుకు విగ్రహం చుట్టూ వివాదాలు నెలకొన్నాయి? అన్నింటి గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇవాళ రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈవినింగ్ ఆవిష్కరిస్తాడు. ఇంకా చాలామందిని సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళని, రాజకీయ నాయకుల్ని ఆల్రెడీ ఆహ్వానించారు. అయితే ఈ విగ్రహం పెడతారు అనేటువంటి చర్చ ఏ రోజు వచ్చిందో ఆ రోజు నుంచి దీని చుట్టూ వివాదాలు, ఆగ్రహాలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకు ఆగ్రహం, ఎందుకు వివాదం అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మనము తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇట్లాంటి విగ్రహాల మీద తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని చాలా సందర్భాలలో చూసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళా 12 ఏళ్ల తర్వాత ఒకసారి విగ్రహాలకి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది ఇప్పుడు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, విగ్రహాల ఆవిష్కరణలు జరుగుతున్నప్పుడు తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాళ్ళ తెలంగాణ కవులు, కళాకారుల విగ్రహాలు కాకుండా వేరే వాళ్ళ విగ్రహాలు పెడుతున్నారు అనేటువంటి చర్చ గతంలో 12 ఏళ్ల కింద ఉండేది. అయితే 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళొక్కసారి ఎందుకు జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అదే రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాల్సినటువంటి అవసరం ఏంది? ఇది ఇప్పుడు తెలంగాణ వాదులు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే ఎస్పీ గాన గాంధర్వుడు కావచ్చు, లేకపోతే చాలా పాటలు పాడుండొచ్చు, గొప్ప గాయకుడు కావచ్చు. గొప్ప గాయకుడు అనేటువంటి విషయంలో మాకు ఎట్లాంటి రెండవ అభిప్రాయం లేదు. కానీ రవీంద్ర భారతిలో ఆయన విగ్రహం పెట్టడాన్ని మేము తప్పుబడుతున్నాము అనేది తెలంగాణ వాదులు అంటున్నటువంటి మాట. ఎందుకు అంటే గతంలో జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాటని పాడమని ఈయనను అడిగినప్పుడు నిర్ద్వందంగా ఆయన నేను పాడను అని చెప్పిండు. దాంట్లో ఉన్నటువంటి కొన్ని పదాల పట్ల ఆయనకి అభ్యంతరం ఉంది అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును నేను స్వాగతిస్తలేను, నేను సమైక్యవాదిని కాబట్టి ఈ పాటను నేను పాడను అనేది ముఖం మీద ఆ రోజు ఆయనతో పాట పాడించుకోవడానికి పోయినటువంటి రసమయ్యి అందశ్రీల మొహం మీద చెప్పిండు. కాబట్టి ఆయన విగ్రహం ఇప్పుడు తెలంగాణలో ఎందుకు అనేటువంటిది తెలంగాణ వాదులు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు గాయకులకి ప్రాంతాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు అనేటువంటిది అన్నప్పుడు ఆయనకి కూడా ఉండొద్దు కదా. అన్ని పాటలు పాడి అన్ని భాషలలో పాటలు పాడినప్పుడు తెలంగాణ రాష్ట్రం అభిమానించేటువంటి తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్ర గీతంగా ఉంది. అట్లాంటి పాటను పాడమన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి సమైక్య బుద్ధిని చాటి చెప్పుకున్నాడు. అట్లాంటి సమైక్యవాదిగా ఉన్నటువంటి వాడి విగ్రహం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు? ఇది ఇప్పుడు తెలంగాణ వాదులు అడుగుతున్న ప్రశ్న. తెలంగాణలో చాలామంది కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవ్వరి విగ్రహాలు కూడా ఇప్పటివరకు రవీంద్ర భారతిలో పెట్టలేదు కదా. మీరు ఒకవేళ రవీంద్ర భారతిలో విగ్రహాలు పెట్టాలి అనుకుంటున్నప్పుడు తెలంగాణకి సంబంధించినటువంటి జయరాజ్ లాంటి వాళ్ళ విగ్రహాలు కావచ్చు, అట్లనే కాంతారావు, మనం తెలంగాణలో హైదరాబాద్లో చాలాసార్లు చూసినప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళతో సమానంగా ఆ రోజులలో కాంతారావు పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆయన విగ్రహాలు కూడా ఎక్కడ కనిపించవు ఇక్కడ తెలంగాణలో. అట్లనే చిత్రపురి కాలనీ కోసమని ల్యాండ్ ఇచ్చిన ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆ ప్రభాకర్ రెడ్డి కూడా తెలంగాణ ప్రాంతం వ్యక్తి. తెలంగాణ కళాకారుల కోసమని ఆయన సొంత జాగానిచ్చినటువంటి వ్యక్తి. అట్లాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టండి కావాలి అంటే. వాళ్ళు కూడా ఇండస్ట్రీతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళే కదా. కవులు, కళాకారులు, సాహిత్య రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ విగ్రహాలు పెడతారు అనుకుంటే కనుక మిద్దె రాములు లాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టండి రవీంద్ర భారతిలో, చుక్క సత్తయ్య లాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టండి. ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది కళాకారులు ఉన్నారు కదా, వాళ్ళు తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం రావాలని ఆకాంక్షించిన వాళ్ళు, తెలంగాణ కోసం పాటలు పాడిన వాళ్ళు, తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టొచ్చు కదా. కానీ అట్లాంటివేవి జరగకుండా మళ్ళీ ఇన్నేళ్ళైన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఒకసారి వేరే ప్రాంతం వల్ల విగ్రహాలు ఇక్కడ పెడతాము అంటే మేము చూసి ఊరుకోము అనేది తెలంగాణ వాదులు అంటున్నటువంటిది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఆ పాటను పాడను అంటే రామకృష్ణ అని అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఆ పాటను పాడిండు. ఆ రోజైనా ఆ పాట పాడినప్పుడు కళాకారులకి ప్రాంతాలతో సంబంధం లేదు కాబట్టి నేను ఈ పాట పాడతాను ఆయన ఆ పాట పాడిండు. మరి అట్లాంటిదే పెద్ద మనసు ఎస్పీబీకి లేదు కదా. ఆ రోజు చనిపోయేంత వరకు కూడా ఆయన సమైక్యవాదిగానే ఉన్నాడు. ఆయన లాంటి వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టడం ఎందుకు అనేది తెలంగాణ వాదులు అడుగుతున్నటువంటి ప్రశ్న. తెలంగాణలో కవులు, కళాకారులకి లోటు లేదు కదా, వాళ్ళ విగ్రహాలు పెట్టుర్రి అని అంటున్నారు. అయితే ఇంకొక అడుగు ముందుకేసి మీరు ఒకవేళ ఇవాళ పెట్టినా, ఒకవేళ తెలంగాణ వాదుల అందరి
ఒపీనియన్ని కాదని ప్రభుత్వం మొండిగా ముందుకు పోయి పెట్టినా కూడా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఉంచనిచ్చే ప్రసక్తే లేదు అనేది కూడా కొంతమంది తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు. రవీంద్ర భారతి దగ్గర చుట్టుపక్కల మొత్తం పోలీసులు మోహరించిర్రు. ఎక్కడికక్కడ గత వారం 10 రోజుల నుంచి ఈ విగ్రహాన్ని పెట్టనియ్యము అని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసినట్టుగా మనకి తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఎవ్వరు ఆ విగ్రహ ఆవిష్కరణ దగ్గరికి రానియకుండా హౌస్ అరెస్టులు చేసినారు అని ఉదయం నుంచి మనం చూస్తున్నాం. అయితే ఈరోజు ఒక్కరోజు హౌస్ అరెస్టులు చేసి ఉండొచ్చు, కానీ విగ్రహాన్ని అయితే అక్కడ పెడతారు కదా, పెట్టిన తర్వాత కూడా మేము ఏందో చూపిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ విగ్రహాన్ని ఉండనియ్యము అనేది తెలంగాణ వాదులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం చాలా పీక్లో ఉన్నప్పుడు మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండి మీద ఉన్నటువంటి విగ్రహాల పరిస్థితి ఏంది అనేది ఆ రోజు మనం చూసినాం. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణను వ్యతిరేకించినటువంటి వాళ్ళై ఎవరి కూడా విగ్రహాలు ఉండేందుకు వీలు లేదు. అట్లనే అక్కడ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల 90% వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళవి, కేవలం 10% మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళవి ఉన్నాయి. కాబట్టి మేము ఉండనివ్వట్లేదు అనేది ఆ రోజు తెలంగాణ వాదులందరూ డిసైడ్ అయ్యారు. ఆ రోజు విగ్రహాల ధ్వంసం అంతా కూడా మన కళ్ళ ముందు చూసినాం. మనం చూసినప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా. సో అట్లాంటి పరిస్థితి మళ్ళీ ఒకసారి కూడా ఈ ఎస్పీ బాలు విగ్రహం విషయంలో ఖచ్చితంగా చవి చూడాల్సి ఉంటుంది అనేది తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి విగ్రహాలను మిలియన్ మార్చప్పుడు ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు వేరే ప్రాంతం వాళ్ళ విగ్రహాలు తెలంగాణలో పెట్టాలనుకుంటే కనుక ఒకసారి అది దృష్టిలో పెట్టుకోండి అని తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు. సో ఇంత గొడవల మధ్య ప్రభుత్వం మాత్రం విగ్రహం పెట్టేందుకే ముందుకు పోతున్నది. మరి పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి, అది ఎటువైపు టర్న్ తీసుకోబోతుంది అనేటువంటిది చూడాలి. ఈరోజు సాయంత్రం విగ్రహావిష్కరణ ఉంది. ఆ విగ్రహ ఆవిష్కరణకి ఇప్పటికే అందరూ సిద్ధమయ్యారు. ఆ విగ్రహాన్ని దానికి సంబంధించినటువంటి మొత్తం ఆ కార్యక్రమాన్ని మొత్తంని కూడా దగ్గరుండి శుభలేఖ సుధాకర్ చూస్తున్నాడు. శుభలేఖ సుధాకర్ వైఫ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సొంత చెల్లెలు. సో వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్స్ అవి అన్నీ కూడా ఆ శుభలేఖ సుధాకరే చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి కూడా ఆయన పర్సనల్గా ఇన్వైట్ చేసిర్రు. ఇంకా వెంకయ్య నాయుడు వస్తారు, ఇంకా రకరకాల రాజకీయ నాయకులకి రాజకీయ ప్రముఖులు వస్తారు, సినీ రంగానికి చెందిన వాళ్ళు వస్తారు అని అంటున్నారు. అయితే విగ్రహం ఈరోజు పెడుతుండొచ్చు, కానీ నెక్స్ట్ ఏం జరగబోతోంది, వాళ్ళ ఆగ్రహం ఎట్లా ఉండబోతోంది తెలంగాణ వాదులది అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం ఆలోచించుకోవాలి అనేటువంటిది తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు.